రక్షానో చేత్ కిం నహ రసి భవధ్యాన విముఖాం దురాశా భూయిష్టాం విదిలిపి మశక్తో యది భవాన్ శిరస్తాద్వేధాత్రం ద్వేధాత్రం సనన ఖలు సువృత్తం పశుపతే కథం వా నిర్యత్నం కరణకముఖైనైవలులితం. శివయ్య పరమాత్మ, ఓ భోలాశంకరుడా శివయ్య, నా యొక్క నొసటి రాతను ఏదైతే ఉందో ఆ నొసటిని రాతను మార్చేనటువంటి దాతవు నువ్వేనయ్యా. నా భవధ్యానము, నా ధ్యానము చేసినటువంటి నేనైతే నీ కోసం చింతిస్తుంటానో, నీ కోసం ప్రార్థన చేస్తుంటాను, ఆ ధ్యానంలో కూడా నీవే ఉంటావయ్యా ఓ శివయ్య అంటూ ఎలాంటి దురాశలతో ఉన్నటువంటి జీవితం అయితే ఉందో ఆ దురాశతో కూడినటువంటి ఆ జీవితాన్ని దూరం చేసి నా యొక్క తలరాతను మార్చేనటువంటి నాథుడు నీవేనయ్యా అనేనటువంటి విషయాన్ని చెప్తూ, యది భవాన్, ఓ భగవంతుడా శివయ్యా, ఎలాగైతే బ్రహ్మ యొక్క 5 ముఖాలు ఉంటే ఆ యొక్క 5వ శిరస్సును నీ యొక్క చిర ఆంగుల్యంతో గోరు నఖము అంటే ఆ యొక్క గోరు ద్వారా ఆ యొక్క బ్రహ్మ యొక్క 5వ ముఖాన్ని నువ్వు ఎలాగైతే తీసివేసి నువ్వు ఏం చేశావు, అతని యొక్క మార్పును మార్చేసినటువంటి ఆ శివయ్య, ఆ శివనాథుడు, ఆ భోలాశంకరుడు కరణకముఖైన లులితం తీసివేసినటువంటి ఆ కరముల ద్వారా ఆ చివరి ఆంగుళీయం ద్వారా, ఆంగుళీయం యొక్క ఆ యొక్క అయితే గోరు ఉంటుందో ఆ గోరు ద్వారా ఆ యొక్క పంచముఖాల్లో 4 వేదాలతో ఉండాలన్నటువంటి బ్రహ్మముఖాన్ని 5వ ముఖాన్ని తీసినటువంటి ఆ బ్రహ్మ యొక్క రాతను రాసినటువంటి వాడవు నీవు. అలాంటి శివుడు నా విధి, నా యొక్క బ్రహ్మ రాసినటువంటి ఏదైతే రాత ఉందో ఆ రాతను మార్చినటువంటి విధాతవు శివుడే. అనగా చూడండి, మనం గొప్ప గొప్ప వాళ్ళ యొక్క జీవిత చరిత్రలు తీసుకున్నట్లయితే ఆ యొక్క శివనామ సంకీర్తన చేస్తూ ఉంటే ఎలాంటి అతని యొక్క తలరాతలు ఉంటాయో ఆ తలరాతలంతా కూడా మార్చే నాథుడు ఎవరంటే శివుడు యొక్క నామ సంకీర్తనం మాత్రం. ఉదాహరణకు మనం చెప్పుకుంటాం, ఏదో పాపం పండితుని యొక్క కుమారుడు పామరుడైపోతాడు, పామరుని యొక్క కుమారుడు పండితుడైపోతాడు అనగా దీంట్లోని అటువంటి అర్థం ఏంటిది? పండితుడైనటువంటి కుమారుని యొక్క విషయాలు ఏంటిదంటే అసలు లెక్క చెయ్యడు, ఏది విననియా కానీ వినడు. అలాంటి నాన్నకు అతనికి సకలమైనటువంటి మర్యాదలు ఇచ్చాడనుకోండి, పండితుని యొక్క కుమారుడు గొప్ప పండితుడైపోతాడు, అతని యొక్క తలరాత మారుస్తూనే ఉంటాడు. ఎందుకనగా తండ్రి యొక్క అనుగ్రహంతో, తండ్రి యొక్క మార్గదర్శకంలో నడుస్తాడు. అదే తండ్రి యొక్క మార్గదర్శకంలో లేనటువంటి వాడు అతని యొక్క తలరాత ఎంత గొప్పదైనా కానివ్వండి మారిపోతుంది. ఎందువలన మారిపోతుంది అంటే ఒకటే ఉంది, తండ్రి యొక్క మాటను వినడం లేదు. అనగా సాక్షాత్తు దక్షిణామూర్తి అయినటువంటి శివయ్య, ఆదిశంకరుల వారు సాక్షాత్తు శివుని యొక్క స్వరూపమే. వారంటున్నారు, తలరాతను మార్చినటువంటి వాడు కేవలం మాత్రమే శివయ్య మాత్రమే. వారి యొక్క మాట ఏంటిదంటే వారు ఏం చెప్తున్నారు, నిత్యము హరినామ సంకీర్తన, శివనామ సంకీర్తన, ఓం నమ శివాయ అన్నటువంటి మహామంత్రాన్ని చెప్పండి. ఆ శివుడే బ్రహ్మ యొక్క ఆ యొక్క చిరు ఆంగుళీయం ద్వారా, ఆ నఖము ద్వారా 5వ శిరస్సుని తీసివేసినటువంటి చరిత్ర మనకు చెప్తుంది అన్నటువంటి ఉదాహరణ మనకి ఇక్కడ చెప్పారు ఈ శ్లోకంలో. అనగా వారి యొక్క మాటను మనం తప్పి
మనం వేరే మార్గంలో వెళ్ళినట్లయితే ఎలా జీవితం అయిపోతుందన్నటువంటి విషయానికి ఒక్కసారి ఆలోచన చేయాలి మనం. పండిత పుత్ర పరమశుంఠ అంటారు. లేదు, ఎందువలన అయింది? పండితుని యొక్క పుత్రుడు పండితుని యొక్క అనుగ్రహించి పండితుని యొక్క మార్గదర్శకంలో పండితుడు చెప్పినటువంటి విన్నట్లయితే ఆ తండ్రి కన్నా గొప్పవాడైపోతాడు. ఆ పండితుని యొక్క మాట వినక, ఓహో మా నాన్న ఏం సంపాదించాడు, అతడు పాండిత్యంలోనే ఉంటాడు, పుస్తకాల పారాయణమే మాత్రం చేస్తాడు, నిస్వార్థంగా వెళ్తూ ఉంటాడు, అతడు ఏమీ సంపాదించలేదు, అతడు ఏమీ లేదు, అతడు ఏమీ అన్నటువంటి విషయాన్ని చెప్తున్నటువంటి పిల్లవాళ్ళు కూడా ఉన్నారు ఈ లోకంలో. నేను చదువుతున్నాను, చదివి నేను ఉద్యోగం చేస్తున్నాను, హైటెక్ వైటెక్లలో గొప్ప ధనం అలాంటి గర్వంతో ఉన్నటువంటి సంతానం కూడా ఉంది. తల్లిదండ్రులకు లెక్క చేయరు. ఎందుకంటే డబ్బు పైన ఆశపడి, డబ్బు పైన మోజుపడి అసలు లెక్కనే చేయరు. ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళు ఏమవుతుందో మనం చూస్తూనే ఉన్నాం. మనం నేడు ఆ యొక్క టీవీ మాధ్యమం ద్వారా కానివ్వండి, వార్తాపత్రికల్లో కానివ్వండి వింటూనే ఉన్నాం, చదువుతూ ఉన్నాం. అనగా పండిత పుత్ర పరమశుంఠ, పరమశుంఠ పుత్ర పండిత. ఏమీ తెలియదు పాపం. నిత్యము కేవలము భక్షించడము, తినడం, తాగడము అది మాత్రమే ఉంది. అతని పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, అతని పిల్లవాడు ఏంటిది, మా నాన్న ఇలా చేస్తున్నారు, ఇంత డబ్బులు ఖర్చు పెడుతున్నారు, ఏమీ లేదు, నా కోసం లేదు. అతనికి తపన ఉంటుంది, అతనికి తపస్సు ఉంటుంది. నేను ఏదో సాధించాలి, నేను ఈ ప్రపంచంలో పుట్టినప్పుడు మా నాన్న లేక సమయాన్ని కాలాపన చేయాలన్నటువంటి బాధల్లో, కష్టాల్లో బ్రతుకుతాడు. కావున అతడు గొప్పవాడవుతాడు. అది అనగా తలరాతను మారుస్తాడు. శివుడు తలరాతను మారుస్తాడు. అది మార్కండేయుని యొక్క తలరాతను మార్చాడు శివుడు. కేవలం మాత్రమే 16 సంవత్సరాలు జీవించడానికే వచ్చినటువంటి మార్కండేయుడు మరక మహర్షిని యొక్క కుమారుడు. ఎప్పుడైతే ఆ మహర్షి వద్ద సప్త ఋషులు వచ్చినటువంటి వారిలో ఉన్నటువంటి అప్పుడు ఆ మార్కండేయుడు వెళ్ళి ఆ సప్త ఋషులకు ఏం చెప్పాడంటే, ఆ ఊడిగము ఆ సేవలు చేస్తుంటే సప్త ఋషులు ఏం చెప్పారంటే, దీర్ఘ ఆయుష్మాన్ భవ అన్నటువంటి ఆశీర్వచనాలు ఇచ్చారు. కానివ్వండి, మార్కండేయునికి మాత్రం కేవలం 16 సంవత్సరాల వయసు మాత్రమే, ఆ దేవుని నుంచి వచ్చినటువంటి వయసు మాత్రమే ఉంది. అతడు జీవించగలుగుతాడు కేవలం 16 సంవత్సరాలు మాత్రమే. అది తెలిసినటువంటి వారు ఏంటంటే, నిత్యము హరినామ సంకీర్తన, శివాయ నమో నమః, ఓం నమ శివాయ నమః, శివునికి అభిషేకం చేయడం. 16 సంవత్సరాలు వెళ్ళిపోతాయి కాదు. చిన్ననాటి నుంచి ఇతను ఏం చేసేవాడంటే, కేవలం మాత్రమే ఆ శివాలయానికి వెళ్ళి ఒక చెంబడు ఆ జలాన్ని తీసుకొని శివానికి ఓం నమ శివాయ, శ్రీ శివాయ నమస్తుభ్యం అన్నటువంటి ఆ యొక్క జలంతో అభిషేకం చేసి వచ్చేవాడు. ఓం నమ శివాయ అన్నటువంటి మహామంత్రాన్ని జపించేవాడు. 16 సంవత్సరాలు వెళ్ళిపోయినాయి. ఆ యమధర్మరాజు వచ్చినటువంటి సమయం వచ్చేసింది. ఆ యమధర్మరాజు దేనిపైన నల్లటి ఎద్దు పైన వచ్చేసి ఆ యొక్క పగ్గాలు తీసుకొని వచ్చాడే. ఎప్పుడైతే తీసుకోవడానికి వస్తాడో అనేగా ఆ మార్కండేయుని యొక్క జీవిని తీసుకువెళ్ళడానికి వచ్చినప్పుడు ఆ మార్కండేయునికి తెలిసిపోతుంది. ఏం తెలిసిపోతుంది? నా యొక్క ప్రాణం పోవడానికి సిద్ధంగా ఉంది, నా ప్రాణాన్ని రక్షించినటువంటి వాడు ఉన్నాడు, కేవలం మాత్రమే శివుడు మాత్రమే ఉన్నాడు అన్నటువంటి విషయానికి వెళ్ళి ఆ మార్కండేయుడు వెళ్ళి ఆ యొక్క శివలింగాన్ని ఎప్పుడైతే పట్టుకుంటాడో, ఆ శివా కరుణించే కరుణానాథ ఆత్మబంధువు నీవేనయ్యా, నన్ను రక్షించే నాథుడవు, నీకన్నా మించినటువంటి వారు ఎవలేరయ్యా అన్నటువంటి విషయాన్ని చెప్తూ ఆ యొక్క శివలింగాన్ని పట్టుకొని ఎప్పుడైతే ఆ శివలింగాన్ని ప్రార్థన చేస్తూ ఉంటాడో, ఆ లింగం నుంచి అప్పుడే శివుడు ప్రసన్నుడై పైకి వచ్చేసి యమధర్మరాజుని చెప్తాడో వెళ్ళిపోవని. అనగా చెప్పే తాత్పర్యం ఏంటి అంటే, అక్కడ తలరాతను మార్చినటువంటి వాడు ఎవడు? శివుడు మాత్రం. అనగా నా యొక్క విధిని కూడా మార్చినటువంటి దాతవు నీవే తండ్రి అన్నటువంటిది. జగద్గురు శంకరాచార్యుల వారికి కూడా అంతే జరిగింది. 8 సంవత్సరాల వయసు, బ్రహ్మవా ద్వారా 16 సంవత్సరాలు, వ్యాస మహర్షి ద్వారా 32 సంవత్సరాలు,
ఆ 32 సంవత్సరాలు వచ్చిన అనంతరం వారికి తెలిసిపోయింది. అక్కడ హిమాలయ పర్వతాలకు వెళ్ళిపోయారు, గుహల్లో చేరుకున్నారు స్వయంగా వారు. అనగా ఇలాంటి ఎన్ని ఉదాహరణలు చెప్పుకున్నా కానివ్వండి, అనగా తలరాతను మార్చినటువంటి వారు కేవలం మాత్రమే ఆ శివుడు మాత్రమే. బ్రహ్మ యొక్క విషయాన్ని చెప్పినటువంటి ఈ శ్లోకంలో తలరాతను విధిరాతను మార్చినటువంటి వాడు ఎలా మారుస్తారు చూడండి. పాపం మనం ఈనాడు కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఒక రిక్షా కొట్టేవాడు యొక్క సంతానం, ఆ సంతానం ఏమవుతుందంటే పాపం వాళ్ళ తల్లిదండ్రులు చాలా బీదవాళ్ళు. ఆ బీదవాళ్ళు ఉన్న తర్వాత వారికి ఏంటి అంటే వారి దగ్గర ఏమీ ఉండదు. ఆ రిక్షా కొట్టినటువంటి వారి యొక్క తల్లిదండ్రుల దగ్గర ఆ రిక్షా కొట్టినటువంటి వాడు కేవలం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏదో 300 400 తెచ్చి తన కుటుంబాన్ని ఎప్పుడైతే పోషించుకుంటాడో, అతనికి ఒక కుమారుడు మా నాన్న ఎంత సంపాదన చేసి కేవలం మాత్రం ఇది సంపాదిస్తుండు, మా వద్ద ఉదయం తింటే రాత్రికి లేదు, రాత్రి తింటే ఉదయం లేదు అన్నటువంటి బాధలు బ్రతుకుతుంటుండే, అలాంటి రిక్షావాడి ఒక కుమారుడు ఆ శివనామాన్ని తలుచుకుంటూ నిత్యం ప్రతినిత్యం శివాలయానికి వెళ్ళి, ఓ శివయ్య నన్ను ఏం చేయయ్యా అంటే ఈ భారతదేశానికి నేను సేవ చేయడానికి గొప్ప నాకు అవకాశం కల్పించయ్యా అన్నటువంటి నిత్యం ప్రార్థన చేసేవాడు. అంటే శివాలయానికి వెళ్ళి ఆ యొక్క చెంబెడు నీళ్లు తీసుకొని ఆ శివాలయంలో అభిషేకం చేసి ఆ శివాలయానికి నిత్యం శుద్ధం చేసి నిత్యము సక్రమంగా పాఠశాలకు వెళ్ళి తగినటువంటి పాఠాలు చదువుకుంటూ ఇక్కడ తల్లిదండ్రులకు సేవిస్తూ ఉంటే, తల్లిదండ్రుల యొక్క దుఃఖాన్ని చూస్తూ ఉంటే, అక్కడ పాపం 8వ తరగతి అయిపోతుంది, 9వ తరగతి అయిపోతుంది, 10వ తరగతి వచ్చే వరకు ప్రథమ తరగతిలో ఉత్తీర్ణులైతే అయిపోతారు, గొప్ప మార్కులతో పాస్ అయిపోతారు, క్రమశిక్షణతో బ్రతుకుతున్నటువంటి ఆ పిల్లవాడు. ఎందువలన అయింది అది? వారి ఇంట్లో ఏమీ లేదు, కేవలం మాత్రం ఆ దీపం కూడా గ్యాస్ నీటితో పెట్టేవారు, కిరోసిన్తో పెట్టేవారు, లైట్ విద్యుత్ దీపాలు కూడా లేవు. అలాంటి సందర్భాల్లో బ్రతుకుతున్నటువంటి ఆ పిల్లవాడు ఏమయ్యాడు? ఇంటర్లో ఫస్ట్ మార్కులు తెచ్చుకొని ఒకటే తాపత్రయం ఉండేది, ఓ శివయ్య నీవే నాకు ఆధారం, నీవే నాకు బంధువు, నీవే నాకు రక్షకుడవు, నీవే నాకు దాతవు, నీవే నాకు ప్రదాతవు, నీవే నాకు జ్ఞానాన్ని ఇచ్చినటువంటి వాడు, నీకే కాలం మాత్రమే అయ్య శివయ్య అని ప్రార్థన చేసినటువంటి నిత్యం. ఉదయం లేవంగానే శివయ్య దేవాలయానికి వెళ్ళి ఆ చెంబేడు నీళ్లు సమర్పించి ఆ చెంబేడు నీళ్లతో అభిషేకం చేసి ఆ చెంబేడు నీళ్లతో అభిషేకం చేసిన తర్వాత ఇదే ప్రార్థన చేసేవారు. ఇదే ప్రార్థన చేసి ఆ శివాలయాన్ని శుభ్రం చేస్తున్నటువంటి వారు. చివరికి ఆ పిల్లవాడు ఏమయ్యాడు? ఐఏఎస్ ర్యాంక్లో గొప్ప ర్యాంక్లో పాస్ అయ్యి అతడు గొప్ప కలెక్టర్ అయిపోయాడు. అనగా దీని యొక్క అర్థం ఏంటిదండి? ఒక్కసారి ఆలోచన చేయవలసినటువంటిది, శివయ్య ఏది చేయలేకపోతాడు అంటే అంత విశ్వాసం ఆ పిల్లవాడిలో ఉంది, అంత నమ్మకం, దృఢమైనటువంటి నమ్మకం ఉంది. కేవలం జ్ఞాన ప్రదాత అయినటువంటి వాడు మాత్రమే శివుడు. శివుడు కన్నా మించినటువంటి దైవం ప్రపంచంలో లేదు, శివయ్య కన్నా మించినటువంటి దైవం ప్రపంచంలో లేదు. శివయ్య కన్నా మించినటువంటి ఆది దంపతులైనటువంటి పార్వతీ అమ్మ, ఆ జగజ్జనని జగదీశ్వరి అమ్మ, అయ్య కన్నా మించినటువంటి దైవం ప్రపంచంలో లేదు. అది చెప్తుంది మనకు శాస్త్రం. ఈ శ్లోకంలో అదే చెప్తున్నారనమాట. నా తలరాతను కూడా మార్చినటువంటి శక్తి కేవలం మీలో ఉంది. ఒక సామాన్యమైనటువంటి కుటుంబంలో పుట్టినటువంటి ఒక పిల్లవాడు ఒక ఐఏఎస్లో ర్యాంక్లో పాస్ అయ్యి కుటుంబానికే కాదు దేశానికి సేవ చేయడానికి ఒక కలెక్టర్గా మారిపోయాడు. కలెక్టర్గా మారిపోయిన తర్వాత ఒక రాష్ట్రపతికి ఒక పిఏగా ఆ రాష్ట్రపతికి సలహాలు ఇచ్చినటువంటి సాక్షాత్తు యొక్క శివుని పైన అంత నమ్మకం. మన ఈనాడు ఉన్నటువంటి రాష్ట్రపతి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మ కూడా ఏంటిది, ఉదయం కూడా శివ ఆ అమ్మకి ఎన్ని కష్టాలు వచ్చినో మనకందరికీ తెలుసు. పేపర్లో పత్రికల్లో మనం చదివాం. భర్త చనిపోయారు, పిల్లలు చనిపోయారు, కానీ ఆమెకు ఒకటే ఉండే, శివయ్య పైన నమ్మకం. ఆ వారి గ్రామంలో ఉన్నటువంటి అయితే శివాలయం అయితే ఉందో ఆ శివాలయానికి వెళ్ళాలి, ఆ యొక్క శివాలయంలో ఉన్నటువంటి ఒక చెంబెడు నీళ్లు ఆ స్వామికి అభిషేకం చేయాలి, ఆ యొక్క మరి శివాలయం శుభ్రం చేయాలి అన్నటువంటి విశ్వాసంతో ఉన్నటువంటిది ఈనాడు ఉన్నటువంటి రాష్ట్రపతి ఎవరైతే ఉన్నారో వారి నమ్మకం అదండి.
అది కావలసినటువంటి ప్రతి వారి యొక్క తలరాతను మార్చినటువంటి కేవలం శివుడు మాత్రమే. ఒక సామాన్యమైనటువంటి కుటుంబంలో పుట్టి అనగారిన కులంలో పుట్టి ఒక రాష్ట్రపతిగా ఉన్నటువంటి హోదాలో పొందారంటే ఎంతో గొప్ప వాళ్ళు. మనం కొద్దిగా ఆలోచన చేయవలసినటువంటి పరిస్థితి మనకి ఈనాడు ఈ శ్లోకంలో చెప్తుంది. అనగా శివుడు ఎంత గొప్పవాడండి. నేను చెప్తున్నానుగా, ఇంతకుముందు శ్లోకంలో కూడా బంధువులు అంటే వాళ్ళే అన్నాం, బంధువులంటే వీరే అన్నాం. ఇక్కడ శ్లోకంలో ప్రతి వారి యొక్క తలరాతను మార్చినటువంటి విధాత జగద్గురు శంకరాచార్యుల వారి గారి గురించి తీసుకోండి, మార్కండేయుల వారి గురించి తీసుకోండి, ఎవరైతేనే కానివ్వండి, సామాన్యమైనటువంటి వ్యక్తుల గురించి కూడా తీసుకోండి, ఎవరిపైనా కానివ్వండి మనం తీసుకున్నట్లయితే ఆ యొక్క విధిరాతను మార్చే శక్తి కేవలం ఆ యొక్క శివుని పైన ఉంది. ఈనాడు ఈ నేను కూడా నాకే కూడా ఏమీ రాదు, సామాన్యమైనటువంటి కుటుంబంలో పుట్టి ఈ యొక్క శివానందలహరి చెప్పడానికి నేను సిద్ధమైనానంటే ఎంత గొప్పదైనటువంటి ఆ స్వామివారిపైన నాకు నమ్మకం ఉంది, ఆ స్వామివారిపైన నాకు దయ ఉంది, ఆ స్వామి వారిపైన నాకు విశ్వాసం ఉంది. కేవలం ఇక్కడ కూర్చొని కొత్త కొత్త విషయాలు జ్ఞాపకం వస్తుంటే ఆ కొత్త కొత్త విషయాలు చెప్తున్నారంటే కేవలం శివుడు మాత్రం నాలో ఉన్నాడు కాబట్టి నాలో నుంచి పలికిస్తున్నాడు. మీరు వింటున్నారు కాబట్టి మీలో పరమాత్ముడు ఉన్నాడు కాబట్టి మీరు వింటున్నారు. అనగా నేను చెప్తున్నాను, మీరు వింటున్నారు, మీలో శివుడు ఉన్నారు, నాలో శివుడు ఉన్నారు. ఈ విశ్వమంతా కూడా శివమయమై ఉంది, ఈ విశ్వమంతా కూడా పరమాత్ముడు ఉన్నాడు, ఈ ప్రపంచమంతా కూడా శివమయంగా ఉంది. లయకారకుడు మరి సంహార లయకారకుడు మరి పరిపాలించినటువంటి వాడు కూడా శివుడు. శివునికి ఒక్క మాట చెప్పాలంటే తలరాతను మార్చినటువంటి వాడు శివుడు అంటున్నాం కదా. నిజానికి అతడు ఎక్కడుంటారండి? భోలాశంకరుడు ఎక్కడున్నాడు అనగా ఒక్కసారి మనం జ్ఞాపకం చేసినట్టే శివుని యొక్క స్థానం ఏది? శ్మశానం అనగా శివుడు ఎక్కడున్నాడు? శ్మశానంలో ఉన్నాడు. శ్మశానంలో వచ్చినటువంటి వారికి వారు ఏం చేస్తున్నారు అనగా వచ్చినటువంటి వారు ఎలా చేశారు, ఎలా కర్మలు చేశారు, ఎలాంటి వారి యొక్క చేసినటువంటి అన్నటువంటి విషయాలను చూడడానికి ఉన్నారు. చూడండి, మనం శ్మశానానికి వెళ్తాం, ఇది వాస్తవమే. శ్మశానానికి ప్రతి వారు కూడా, ఈ లోకంలో ప్రతి వాళ్ళు కూడా ఎవరో ఒక రోజు తప్పకుండా శ్మశానానికి వెళ్ళవలసిందే. దహన సంస్కారం చేసినా కానివ్వండి, లేదా ఏ సమాధి చేయడానికి అయినా కానీ మన బంధువులు కానివ్వండి, మన చుట్టరికం కానివ్వండి, మన యొక్క కుటుంబం కానివ్వండి, ప్రతి వాళ్ళు కూడా వస్తుంటాం. కానీ అక్కడ వెళ్ళిపోయిన తర్వాత కొద్ది క్షణాల వరకే మాత్రం ఆలోచన చేస్తుంటాం, ఏంటిది ఒక్కడు ఇప్పటి వరకే బాగుండే, పాపం ఇప్పటి వరకు ఇంతకు పూర్వం ఒక గంట ముందు బాగుండే, ఇప్పుడు తెచ్చిరు పాపం, అక్కడ ఏమైంది? దహన సంస్కారంలో ఆ కట్టెలు పెట్టేసిరు, దహనమైపోతుంది శరీరం. అనగా దహనమైపోతుంది శరీరం అంటే ఇంతవరకు 2-3 గంటల వరకు బాగున్నాడు, దాని తర్వాత ఈ శరీరం కూడా మిగలదు, శరీరం కూడా కనిపిస్తుంది, దాని తర్వాత బూడిద మాత్రమే కనిపిస్తుంది, అగ్గిలో దహనమైపోతుంది. అనగా తలరాతను రాస్తున్నటువంటి వ్యక్తి ఆ పరమాత్ముడు మారుస్తాడు, తప్పకుండా మారుస్తాడు అన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు జగద్గురు శంకరాచార్యులు. కేవలం నిత్యం నీ యొక్క కథలు వింటే మాత్రమే, నీ యొక్క పారాయణం చేస్తే మాత్రమే, శివానందలహరి అన్నటువంటి మహామంత్రాన్ని నిత్యం పారాయణం చేస్తే మాత్రమే, శివకథలు చెప్తే మాత్రమే, శివపురాణం చెప్తే మాత్రమే, వింటే మాత్రమే, శివపురాణం వింటే చాలు మన జీవితం ధన్యమైపోతుంది. ప్రతిదీ కూడా కనీసం ఓం నమ శివాయ అన్నటువంటి మహామంత్రాన్ని చెప్పినంత మాత్రాన్నే మన యొక్క తలరాత మారిపోతుంది, తలరాస్తం మారిపోతుంది. చూడండి, తలరాతను ఎలా మారుతుందండి? మనం బయటికి వెళ్తున్నాం, బయటికి వెళ్ళి అకస్మాత్తుగా ఏమవుతుంది? యాక్సిడెంట్ అయిపోతుంది, ఘోరమైనటువంటి యాక్సిడెంట్ అయిపోతుంది. ఆ ఘోరమైనటువంటి యాక్సిడెంట్లో ఏమవుతుంది? ఒకటేసారి నేను
ఆ యొక్క ఓం నమ శివాయ అన్నటువంటి మహామంత్రాన్ని చెప్పుతూ ఉన్నాను కాబట్టి ఘోరమైనటువంటి యాక్సిడెంట్ అయినా కానీ ఆ యాక్సిడెంట్ నుంచి అతడు తప్పిపోతాడు. అలాగనే మానవుడు, ఏ పిల్లవాడు ఉన్నాడు, ఇంతకుముందు మార్కండేయుని కథ చెప్పుకున్నాం. ఒక మానవుడు ఉన్నాడు, ఏది చెప్పడం లేదు, అతనికి వెళ్ళే కాలం వచ్చేసింది. మనం ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కానీ అతడు వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంటాడు, వెళ్ళిపోతాడు. అనగా విధిరాతను మార్చినటువంటి, తలరాతను మార్చినటువంటి శక్తి కేవలము శివయ్యలో ఉంది, ఆ ఆది దంపతుల్లో ఉంది. అందుకే ఆ యొక్క ఆది దంపతులైనటువంటి ఓం నమ శివాయ్ అన్నటువంటి మహామంత్రాన్ని జపిస్తూ ఉండాలి అన్నటువంటి విషయాన్ని సూరుతం పశుపతే అన్నటువంటి విషయాన్ని చెప్తున్నాను. ఓ పశుపతనాథ, ఓ శివ పరమేశ, నీకన్నా మించినటువంటి ఓ పశుపతినాథ అన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. మాటి మాటికి పశుపతి అన్నటువంటి నామాన్ని ఎందుకు తీసుకున్నారు జగద్గురు శంకరాచార్యుల వారు? పశుపతే అన్నటువంటి మహామంత్రంలోకి పశుపతినాథ అన్నటువంటి నీకు నమస్కారాలు అనగా మేమందరం కూడా పశువులతో కూడినటువంటి వాళ్ళం అనగా విషయం తెచ్చినటువంటి విషయం ఏదైతే ఉందో, నేను పశువును గాను, నేను మనిషిని, రెండవ మెట్టు నేను మనిషిని, మూడో మెట్టు వస్తుంది నాలో అహం బ్రహ్మస్మి, నాలో శివ ఉన్నాడు, ఆ శివుడు అన్నటువంటి వాడే నాలో ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని చెప్తున్నటువంటిది విషయం ఏదైతే ఉందో పశుత్వాన్ని తీసేయడం. నాలో ఉన్నటువంటి పశుత్వం ఏంటిది? మనలో ఏంటిది? విద్యావిహీన పశువిన్ సవానా అన్నారు. విద్య అన్నటువంటి దానికి ఏంటిదంటే వినయము, జ్ఞానము, మర్యాద, సత్ప్రవర్తన ఇదైతే ఉంటుందో అలాంటి ఏదైతే లేదో విహీనుడైనటువంటి వాడు పశువుతో సమానము అంటారు. విద్యావిహీన పశువిన్ సమానం అంటే జ్ఞానము లేనటువంటి వాడు పశువుతో సమానం అన్నటువంటి విషయాన్ని చెప్తూ ఇక్కడే ఏం చెప్తున్నారు జగద్గురు శంకరాచార్యులు అంటే, అధిపతి పశుపతి, ఈ పశువులందరూ కూడా అధిపతివి ఓ భోలాశంకర, ఓ శివశంకర, నీవే ఉన్నావు. కావున నీకన్నా మించినటువంటి దైవత్వం ప్రపంచంలో లేనే లేదు. నా తలరాతను మార్చినటువంటి విధాతవు నీవే నా యొక్క తలరాతను మార్చాలంటూ మాటి మాటికి చెప్పారు. నాలో ఎలాంటి దురాశలు వద్దు. దురాశలు అంటే చెడు అలవాట్లు, ఆశ అయితే దురాశ అన్నటువంటి పదానికి చెప్పారు కాబట్టి దురాశ అంటే నాకు మందిది చూసి నేను దానికోసం అదే ప్రాకులాడడం దురాశ. మంచి కార్లు ఉన్నాయి, ఆ కారు నాకు కావాలి, నా ప్రాప్తంలో ఉంటే తప్పకుండా వస్తుంది, నేను కష్టపడితే తప్పకుండా అలాంటి కారు నా వద్ద వస్తుంది అనగా నా ప్రాప్తంలో ఉండాలి. లేనిదే పోని దానికి మనం ఆలోచన చేస్తుంటే అది దురాశ. అతనికి పెద్ద కోటేశ్వరుడు, మంచి మిద్దెలు ఉన్నాయి, పెద్ద పెద్ద భవనాలు ఉన్నాయి, నేను పూరి గుడిసెలో ఉంటాను, నా కుటుంబంలో సక్రమమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నాను, కానివ్వండి ఆ మిద్దెలు మాడెలు నాకు కావాలన్నటువంటి దురాశ ఏనాడు ఉండదు. అనగా నేను దొంగతనం చేయను, నేను నా తిన్నటువంటి ఏదైతే ఉద్యోగం వలన నా యొక్క సంపాదన వలన నేను సంతోషంగా నేను ఆనందంగా బ్రతుకుతున్నా అన్నటువంటి ఇదే మంచి ఆశ. దురాశ అన్నటువంటి దానికి చెడు ఆశ, అనవసరమైనటువంటి విషయాలను తీసుకొని నా యొక్క జీవితంలో ఉండడమే అదే దురాశ. అలాంటి దానికి ఆ దురాశను తీసివేసి మంచి ఆశను ఇవ్వాలి, మంచి కోరికలు ఇవ్వాలన్నటువంటి విషయాన్ని తెలుసుకోవడమే ఆ యొక్క శ్లోకంలో ఆ పరమాత్ముడైనటువంటి దక్షిణామూర్తి స్వరూపంలో ఉన్నటువంటి ఆదిశంకరాచార్యులు చెప్తున్నారంటే ఎంతో మహద్భాగ్యం అంటూ స్వస్తి.